నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఐవై బై దివ్య. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే సులభంగా పాటరీ క్లేని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను వినాయక చవితి రోజుకి వినాయకుని చేద్దామని మా ఇంటి వెనకాల ఉన్న పొలంలోకి వెళ్ళి మట్టి తెచ్చుకున్నాను. దాంట్లో ఉన్న రాళ్ళు, గడ్డి ఇవన్నీ కూడా తీసేసి ఒక బకెట్ లో వాటర్ తీసుకొని అందులోకి మట్టిని యాడ్ చేసి అమ్మ హెల్ప్ తో మంచిగా మిక్స్ చేశాను. మనకి చూడడానికి బురద నీళ్లు ఉన్నట్లు ఉండాలి, అసలు మట్టి అనేది కనిపించకూడదు, వాటర్ తో పాటు మిక్స్ అయిపోయి ఉండాలి. తర్వాత ఇంకో బకెట్ తీసుకొని మన ఇంట్లో ఉన్న జల్లెడ ఏదైనా తీసుకొని దాంట్లోకి నీట్ గా జల్లించుకుంటే మనకి ఏదైనా పెద్ద పెద్ద రాళ్ళు, ఏదైనా ఇసుక అలాంటివి ఉంటే కూడా మనం క్లియర్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ జల్లించుకున్న దాన్ని ఒక 2 to 3 hours పక్కన పెట్టేస్తే వాటర్ అంతా పైకి తేలి మట్టి అంతా కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాటర్ ని వంపేసి మన దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ కానీ సాఫ్ట్ గా ఏదైనా క్లాత్ ఉంటది కదా, దాంట్లోకి ఈ మిగిలిన మట్టిని అంతా కూడా వేసేసుకొని గట్టిగా టై చేసి ఎక్కడైనా వేలాడ తీయాలి. అప్పుడు దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. దీన్ని ఒక 12 to 16 hours వేలాడ తీస్తే మనకి రెడీ అయిపోతుంది క్లే అనేది. సో ఆ క్లే తో మనము ఎలాంటి కైండ్ ఆఫ్ విగ్రహాలు, దియాస్ కానీ ఇలా చాలా చేసుకోవచ్చు. నేనైతే ఒక 16 hours దాకా హ్యాంగ్ చేసి పెట్టాను. నెక్స్ట్ డేకి నాకు పర్ఫెక్ట్ గా వచ్చింది క్లే అయితే. అండ్ ఇలా మనము ఈజీగా క్లేని అయితే ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనము ఫ్యూచర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. హార్డ్ గా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. అండ్ నేను చేస్తున్న క్లే అయితే ఎర్రబంక మట్టి. ఇది ఆన్లైన్లో ప్రైస్ చూస్తే మనకి 500, 450 అలా ఉంది. సో ఇంట్లో చేసుకుంటే మనీ కూడా సేవ్ చేసినట్లు అవుతుంది. ఇది వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి డిఐవై వీడియోస్ కోసము ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ డిఐవై వీడియో.